గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న నా సీమంతం బ్లాగ్ అయితే వచ్చేసింది. సీమంతం అంటేనే చాలా పనులు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మేమైతే రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయితే చేసాము. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి బల్క్లో కొంటాం కాబట్టి బేగం బజార్ అయితే బెస్ట్ అని చెప్పి మేమైతే బేగం బజార్కి వెళ్ళాము. సో ఇక్కడ మేము అనుకున్న మోడల్, మేము అనుకున్న ప్రైస్కి మాకైతే నచ్చింది. చాలా షాప్స్ తిరిగాము, బట్ ఎక్కడ మోడల్ నచ్చితే ఓవర్ ప్రైస్ ఉండడం అలా అయిందనమాట. సో వీళ్ళైతే రీజనబుల్ ప్రైస్కి మాకు నచ్చిన మోడల్ అయితే ఇచ్చారు. మీరు కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నట్టయితే బేగం బజార్లో ఈ షాప్ని ట్రై చేయండి. అన్ని మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఒకటనే కాదు. సో వాటర్ బాటిల్స్ కానీ, డిన్నర్ సెట్ కానీ, కప్ సెట్ కానీ, షాప్ చూడడానికి చిన్నగా ఉన్నా కానీ ఎలా అంటే వీళ్ళు అన్ని శాంపుల్ పీసెస్ అయితే పెట్టుకున్నారు. సో దట్ మీరు ఏదన్నా పీస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు విత్ ఇన్ ద 15 to 20 minutesలో అయితే మీరు చెప్పిన పీసెస్ అన్నీ తీసుకొస్తారు. ఇది మేము తీసుకున్న గిఫ్ట్ అనమాట. సో మేము ఆ పీస్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చిన 20 minutesలో మేము ఎన్ని పీసెస్ అయితే చెప్పామో అన్ని పీసెస్ అయితే వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చారు. విత్ ప్యాకింగ్ కవర్స్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే నీట్గా ప్యాక్ చేసి మాకైతే అప్పగిచ్చారనమాట. సో వీళ్ళ షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి, మీకు నచ్చిన మోడల్ని బట్టి, మీరు ఎన్ని పీసెస్ అనుకుంటున్నారు దాన్ని బట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ షాపింగ్. నిజంగా చెప్పాలంటే బ్యాంగిల్స్ ఎవరు బేగం బజార్లో తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే బ్యాంగిల్స్ ఇక్కడ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకే బాగుంటాయి. సింగిల్ సెట్ తీసుకోవాలి అనుకుంటే చాలా ఓవర్ ప్రైస్ చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రీమేడ్ సెట్స్ ఉన్నాయి. లేదు అందులో నచ్చలేదు అనుకుంటే మీ శారీ కలర్ ఆర్ డ్రెస్ కలర్ చూపిస్తే వాళ్ళు అక్కడున్న బ్యాంగిల్స్లోనే సెట్ చేసి ఇస్తున్నారనమాట. సో నేను తీసుకున్న సెట్ ఇది ఒక చేతికి అండ్ ఇంకో చేతికి కూడా 2 sets కలిపి 1100 చెప్పారు. నాకు చాలా ఓవర్ ప్రైస్ అనిపించింది. సో బ్యాంగిల్స్ బేగం బజార్లో అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెహందీ అనమాట. సండే ఫంక్షన్, సాటర్డే మెహందీ పెట్టించుకున్నాం. వీళ్ళు మా ఇంటి దగ్గర బేకరీ బయట ఉంటారు. సో డైలీ చూస్తాను. ఇంకా ఫైనల్లీ వీళ్ళ దగ్గర పెట్టించుకున్నాను అనమాట. నేను ఏ థీమ్కి వెళ్ళలే, క్లాసిక్కే పెట్టించుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ బోత్ క్లాసిక్ పెట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగా పెట్టారు. ఇద్దరు వచ్చారు. ఫస్ట్ ఫ్రంట్ పెట్టేశారు. ఫ్రంట్ కొంచెం డ్రై అయ్యాక బ్యాక్ పెట్టారు. మెహందీలో టిప్ ఏంటంటే మెహందీ ఆరిపోయి డ్రై అయిపోయి రాలిపోయాక వాటర్ పెట్టి వాష్ చేయకుండా జెండుబామ్ కానీ విక్స్ కానీ రాస్తే ఆ రోజంతా తడపకుండా ఉంటే నెక్స్ట్ డేకి సూపర్ కలర్ వస్తుంది అంటే నేను ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పింది ట్రై చేశాను. కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే చిన్నక్క యాక్చువల్లీ సాటర్డే నియర్లీ 40 members వరకు రిలేటివ్స్ వచ్చారు. ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసాము. ములక్కాయ జీడిపప్పు కర్రీ, పొటాటో కుర్మా కర్రీ, సాంబార్, అలా అన్నీ అక్క కూర్చుని ఐటమ్స్ అన్ని సర్వ్ చేస్తుంది. అందరికీ లంచ్ టైం అయిందని చెప్పి. సో అక్క ఇంకెలా అంటే కుమారి ఆంటీని ఇమిటేట్ చేస్తున్నట్టు చేస్తుంది. ఫన్నీగా అలా సాగుతుందని చెప్పి వీడియో అయితే చేశాను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, కానీ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఫన్నీగా అనిపించింది. ₹50 మంచిపోయిన జీడిపప్పు 2 బంగాళదుంపలు పడితే ₹50 ఎక్స్ట్రా ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు వచ్చిన స్వీట్స్ అన్ని సాటర్డే రోజే వచ్చిన రిలేటివ్స్ కానీ అందరూ స్వీట్స్ ఆ రోజే తీసుకొచ్చారనమాట. అవన్నీ మేము అన్ప్యాక్ చేస్తున్నాము. ఏ స్వీట్స్ ఉన్నాయి, ప్లేట్లోకి వ్రాప్ చేయడానికి ఎంత క్వాంటిటీ ఉంది, ఏ పెడితే బాగుంటాయి అని చెప్పి ఫస్ట్ అయితే మేము స్వీట్స్ అన్నీ ఒక్కొక్కటి అన్ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇవైతే ఫస్ట్ మావయ్య గారు తీసుకొచ్చారు. సో ఇవి అక్కడి నుంచి వచ్చినవి. ఇవైతే ఇలా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క స్వీట్ని మేము ప్లేట్స్లో వ్రాప్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి ప్లేట్స్ కూడా నేను బేగం బజార్లో చూపించిన షాప్లో తీసుకున్నా. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ప్లేట్స్ కొన్ని ఉన్నాయి. సో మేమైతే స్వీట్స్ అన్ని ప్లేట్లో ఇలా అరేంజ్ చేసాము. దానిపైన కవర్ వేసి వ్రాప్ చేద్దామని చెప్పి
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జగ్గంపేట నుంచి పుట్టింటి సారీ వచ్చింది. సో అవి కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించిన స్వీట్స్, అన్నీ పెద్ద సైజు, క్వాంటిటీ కూడా బల్క్లో వచ్చాయన్నమాట. లడ్డూస్ కానీ మైసూర్ పాక్ కానీ ఏదన్నా కానీ. సో ఇవన్నీ తీసి మేము అరేంజ్ చేసి మేము ర్యాప్ చేయడానికి ట్రై చేసాము. సో మా ట్రైల్ ఎలా వచ్చిందని చెప్తాను. సో ఫైనల్గా స్వీట్స్ అన్నీ ఇవన్నమాట. మాకు వచ్చినంత వరకు ఒక 2 ప్లేట్స్ ర్యాప్ చేయడానికి ట్రై చేసాము. సల్లివిడి, అరిసెలు, గోరువీటీలు, లైక్ ఈ స్వీట్ లేదు, రెగ్యులర్గా యూజ్ చేసే స్వీట్స్లో ఈ స్వీట్ లేదు అనుకోవడానికి లేదు. అన్ని స్వీట్స్ అయితే వాళ్ళు కవర్ చేసేసారనమాట. ఫుల్గా అన్ని స్వీట్స్ తెచ్చారు. జాంగ్రీ కానీ, లడ్డూస్ కానీ, మైసూర్ పాక్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ మంచిగా క్వాంటిటీస్లో వచ్చాయి. సో అన్నీ అలా పెట్టుకుని ఏది ఎందులో పెట్టాలి అని చెప్పి మేమైతే డిసైడ్ చేస్తున్నాం. ఏది ప్లేట్స్లో పెట్టాలి, ఏది ఓపెన్గా పెట్టాలి, లైక్ అలా మేము డిస్కస్ చేసుకుంటున్నాము. అదైతే సలివిడి బిందెతోనే తీసుకొచ్చారు. ఇంకా ఐటమ్స్ అన్నీ కొన్ని ప్లేట్స్లోకి వెళ్ళిపోయాక క్వాంటిటీ అయితే కొంచెం తగ్గిపోయిందనమాట. ర్యాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇంకా ఇవేమీ అయ్యే పనుల్లో కనిపించట్లేదని చెప్పి స్వీట్స్ ర్యాప్ చేసే వాళ్ళని తీసుకొచ్చాము. ఎందుకు అంటే మాకు ఫస్ట్ టైం అండ్ మేము తెచ్చిన ర్యాపింగ్ కవర్ డిఫరెంట్, ఆ కవర్తో అసలు కుదరట్లేదు. సో ఇంకా ఆన్లైన్లో కూడా చూసాము స్వీట్స్ ర్యాప్ చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పి. ఆన్లైన్లో ఎవరు దొరకలే. సరే అని చెప్పి మా దగ్గర ఒక ఫ్లవర్ బొకే షాప్ ఉంటుంది, వాళ్ళని అడిగాము స్వీట్స్ ర్యాప్ చేసే వాళ్ళు తెలుసా అంటే వాళ్ళు మేమే చేస్తామన్నారు. ఇంకా వాళ్ళని పిలిపించామన్నమాట. వాళ్ళు ప్లేట్కి వచ్చి ఎంత అమౌంట్ తీసుకున్నారు గుర్తులేదు, ఒక్కొక్క ప్లేట్కి ఇంత అమౌంట్ అని చెప్పి. సో ఆ ప్లేట్స్ అనే కాదు, మీ దగ్గర ఏ ప్లేట్స్ ఉన్నా కానీ, ఏ ప్లేట్స్ ఇచ్చినా వాళ్ళు ఏ బాక్స్ అయినా కానీ దాన్ని ర్యాప్ చేస్తారంట. చాలా బాగా చేశారు వాళ్ళైతే. మేమైతే అప్పటి వరకు టైం వేస్ట్ చేసాము అనిపించింది. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా బిందెతో సహా మొత్తం అన్నిటిని ర్యాప్ చేసాము. ఫ్రూట్స్ కానీ ప్లేట్స్ సరిపోలేదని చెప్పి ఇంట్లో ఉన్న ప్లేట్స్ని కూడా యూస్ చేసాము. కొన్ని ప్లేట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో అలా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కింద పెట్టడానికి, అంటే స్వీట్స్ ఫ్రూట్స్ ర్యాప్ అయిపోయినాయి కానీ గాజులు, ఫ్లవర్స్, పసుపు, కుంకుమ ఇవన్నీ ఆ రోజుకి అప్పటికప్పుడు చేసుకోవాలి కదా. అక్క అయితే మొత్తం అన్నీ అరేంజ్ చేసి నీట్గా ఇలా ఫైనల్గా ఇలా అయితే పేర్చారు. సో ఇదంతా కింద పెట్టడానికి అన్నమాట, అక్షింతలు కానీ గంధం కానీ. సో ఇప్పుడు వచ్చేసి మా రేణి గారిని రెడీ చేయాలి. నేను రెడీ అవ్వడానికి ముందే వాడిని రెడీ చేస్తే నేను ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు. వాడి షర్ట్ ఎలా ఉందో చెప్పండి. లిటిల్ డైనీ ఛానల్ని ఫాలో అవ్వండి. వాడి షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా పెద్ద మావయ్య గారు మంచి క్లాత్ ఉందని చెప్పి వీడికైతే షర్ట్ కుట్టమంటే ఇది కుట్టారనమాట. వాడైతే పీకేసుకుంటున్నాడు. వాడికి అలవాట్లేదు కదా డ్రెస్, దట్టు హెవీ బొచ్చు మీద. వాడికి కొంచెం గాలాడలేదు, బట్ ఫంక్షన్ అయ్యే వరకు ఉంచేసి తీసేసాను వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇలా రెడీ అయ్యా. నా లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఫైనల్గా మా సిరియే నన్ను మొత్తం రెడీ చేసింది. పువ్వులు పెట్టడం కానీ, హెయిర్ స్టైల్ వేయడం కానీ. శారీ అయితే ముందుగానే ప్రీప్లీట్ చేయించుకున్నాను, కానీ జ్యువెలరీ పెట్టడం, ఫ్లవర్స్ పెట్టడం, ఎవ్రీథింగ్ మా సిరి నన్ను రెడీ చేసి తను రెడీ అయిందనమాట. ఇంకా అలాగా మొత్తం ఇంకా టైం అయిపోతుంది, ముహూర్తం టైం అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అందరూ రెడీ అయ్యి వచ్చేసారు. సో ఇంకా అలా పెద్దనాన్న వాళ్ళందరూ ఇంకా కూర్చున్నారు, టైం అయిపోతుందని కంగారు పెట్టేస్తున్నారు. సో నా లుక్ ఎలా అనిపించింది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పక్కాగా చెప్పండి. అండ్ ఒక్కొక్కరు ఇందాక ర్యాప్ చేసినవి కానీ, సదర్ని కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ తీసుకుని రెడీగా ఉన్నారు. సో దట్ కిందకి వెళ్ళడానికి ఫంక్షన్ మేము కింద పెట్టుకుందాం అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు గో అని చెప్పి ఇంకా కెమెరామెన్ ఫొటోస్ తీస్తున్నాడు. ఇంకా అలా ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఇంకా అలాగా టైం అయిపోతుందని చెప్పి ఇంకా కదిలిపోయాము ఫాస్ట్గానే. ఇంకా అలాగా ఒకళ్ళు కిందకి వెళ్తున్నాము. కరెక్ట్గా నేను అప్పుడే అలా కిందకి వెళ్తుంటే చిత్ర వచ్చింది, అందుకే అలా దాన్ని పలకరిస్తూ నవ్వుతున్నాను అనమాట. సో కారిడార్ చిన్నది కాబట్టి అందరు ఒకటి తీసుకుని లైన్గా వస్తున్నారు. ఇంకా అలాగా
కింద మొత్తం డెకోర్ కూడా రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయాను. వేరే వాళ్ళదే లేట్, యాక్చువల్లీ నాదే లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను అందరికంటే ఫస్ట్ రెడీ అయిపోయాను. టైం మేము ఇంకా ఉంది అనుకున్నాం, కానీ కొంచెం ఎర్లీగానే అంట, మాకు తెలీదు. ఇంకా అప్పటికప్పుడు అందరూ ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే వచ్చేసారు. పని చేయనివరే సీత సీమంత రంగరంగ వైభవములే ప్రేమానంద ఇంగిల సంబరములే. అందరూ రండి. అన్ఎక్స్పెక్టెడ్గా నాది మా సిరీస్ అయితే కాంబినేషన్ సెట్ అయిపోయింది. లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరిది సేమ్ కలర్స్ అయినాయి అనమాట. ట్విన్నింగ్ లాగా అనుకున్నాం ఇద్దరం. సిరి మాత్రం పక్కనే ఉండి నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. ఒక సిస్టర్ లాని మొత్తం చేసింది యాక్చువల్లీ. సో డెకోర్ అయితే ఇలా వచ్చింది. మేము సెలెక్ట్ చేసుకున్న డెకోరే, వాళ్ళు చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు. అండ్ కింద చాందిని సీమంతం అనే డెకోర్ని అయితే అక్కే చేసింది, చిన్నక్క బాగా చేసింది అనమాట. సో ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. కెమెరామెన్ ఏమో కూర్చోబెట్టకుండా 2 ఫోటోలు తీసుకుంటాను అంటున్నాడు. పెద్దవాళ్ళేమో అలా ముందే తీసుకోకూడదు, పెద్దవాళ్ళు కూర్చోబెట్టాలని చెప్పి పెద్దమ్మ వచ్చి కూర్చోబెడుతున్నారనమాట. సో ఇంకా అలా పెద్దవాళ్ళు అక్షింతలు వేసి చైర్లో కూర్చోబెడతారు కదా, ఇంకా అలా 2 ఫోటోలు దిగేశాక పెద్దమ్మ వచ్చి అయితే కూర్చోబెడుతున్నారు. మా ఫ్యామిలీలో పెద్దమ్మే ఏ ఫంక్షన్కైనా అందరికీ ముందుండి గైడ్ చేస్తారు, అది ఏ ఫంక్షన్ అయినా కానీ. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్కి పెద్దమ్మ గారే పెద్దన్నమాట. సో మంచైనా చెడైనా ఆవిడే ముందుండి అందరినీ చూస్తారు, ఎవరి పెళ్ళైనా కానీ ఫంక్షన్ అయినా కానీ. సో ఇంకా అలా ఏదన్నా కానీ పెద్దమ్మ గారి చేతుల మీద స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా పెద్దలందరితో కూర్చోపెట్టాక పెద్దమ్మ గారు ఫస్ట్ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి గాజులేసి అవన్నీ చేస్తున్నారనమాట. సో ఒక్కొక్క ప్లేట్స్ని కింద స్లోగా అరేంజ్ చేస్తున్నారు, ఇంకా పెట్టలేదు. ఫస్ట్ కూర్చోబెట్టేశాక అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే కెమెరామ్యాన్ కొన్ని ఫోజులు తీద్దామని చెప్పి, లేకపోతే ఫేస్ అంతా కొంచెం కుంకుమ అదంతా అయిపోయింది, ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫొటోస్ తీద్దామని కెమెరామ్యాన్ అయితే ట్రై చేస్తున్నాడు. సో ఇంకా అలా ఆయన చెప్పిన ఫోజులు ఇస్తూ మేమైతే అలా చూస్తున్నాం అనమాట. లిటరల్లీ ప్రతి ఫంక్షన్కి దగ్గరుండి పెద్దమ్మ గారు అన్నీ చూస్తారు. మా హల్దీలో కూడా వాళ్ళే ఫస్ట్ నుంచి చూశారు. ఇంకా మెహందీకి కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్కి కానీ ఏదన్నా కానీ మా సైడ్ కానీ అత్త వాళ్ళ సైడ్ కానీ పెద్దమ్మ పెద్దనాన్న గారే పెద్దవాళ్ళు అనమాట. సో ఏదన్నా వీళ్ళ చేతుల మీద కానీ జరుగుతుంది, అది ఎవరి ఫంక్షన్ అయినా కానీ వీళ్ళే పెద్దరికం అనమాట. ఇంకా అలాగా పుట్టింటి సారీ, పుట్టింటి చీర కూడా నాకు వీళ్ళే తీసుకొచ్చారు. సో అదే వాళ్ళు అక్కడ నాకు ప్రజెంట్ చేస్తున్నారు, శారీ గాజులు. ఇంకా దాని మీద స్వీట్ పెట్టడం మర్చిపోయారంట, స్వీట్ పెట్టి ఇంకా అలాగా నాకైతే పెట్టారు. ఇంకా స్వీట్ కూడా చిన్న ముక్క నోట్లో పెట్టాలని చెప్పి పెద్దమ్మ గారు సలివిడి పెడుతున్నారు. సలివిడి చల్లదనం అంటారు కదా, సో తెచ్చిన సలివిడిని అయితే పెడుతున్నారు. ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. అత్తయ్య అనడం కంటే అమ్మ అనడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. లిటరలీ మా అత్తయ్య నాకు అంత స్ట్రెంగ్త్ అనమాట. లైక్ ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ అత్తయ్య ఉన్నారు, అత్తయ్య చూసుకుంటారన్న ధైర్యం ఉంటుంది. అత్తయ్య ఉంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. లైక్ ఏ విషయమైనా అర్థం చేసుకుంటారు. మా పెళ్ళైనప్పటి నుంచి ఫుల్ సపోర్టు. ఎక్కడ కూడా నాకు సిరికి వేరియేషన్ చూపించకుండా డాటర్ ఇన్లా కాకుండా డాటర్లా చూస్తారనమాట. అంత సపోర్టు. లైక్ ఒక ఆడపిల్లనే కదా నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చాను కదా అని ఇదిలో ఆలోచిస్తారు. లిటరల్లీ మా అత్తగారు లాంటి అత్తగారు ఈ కాలంలో ఉండరేమో అనిపిస్తుంది, అంత బెస్ట్ అనమాట. లైక్ అప్పుడే నా ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, అందుకే అటు చూసి హాయ్ చెప్పి కొంచెం మా హస్బెండ్కి చెప్తున్నా కొంచెం వాళ్ళని చూడు అని చెప్పి నేను వెళ్ళి చూడడానికి అవ్వదు కదా. సో కానీ పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు, చాలా హ్యాపీ దానికే. ఇంకా అలా అందరూ పెట్టే స్వీట్ని చిన్నగా కొరకనట్టు ఇంకా అలా పెట్టి ఫోటోకి అయితే పోజులు ఇచ్చాను.
సో శారీ అదంతా బాగా సెట్ అయిందనమాట. ఇంకా అలా ఒకళ్ళు పెద్దవాళ్ళు వచ్చి అక్షింతలు వేస్తున్నారు. ఇంకా అప్పుడే జనాలు అందరు స్టార్ట్ అవుతున్నారు. 11:30 అయింది కదా, ఒకళ్ళు అప్పుడే వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా ప్రదీప్ వచ్చాడు. నా లైఫ్లోని ది బెస్ట్ పార్ట్ అనమాట. మా ప్రదీప్ ప్రతి విషయంలో చాలా సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్. తనే కాదు, తన ఫ్యామిలీ కూడా అంతే అండర్స్టాండింగ్ అండ్ సపోర్టు. ఏ విషయంలోనూ డిమోటివేట్ చేయడు, డిస్కరేజ్ చేయడు, రిస్ట్రిక్ట్ చేయడు. ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తాడు. ఇన్ కేస్ నాకు పెళ్ళయ్యాకే తన వల్ల నాకు చాలా లోకజ్ఞానం, చాలా నాలెడ్జ్ వచ్చింది. హీఈస్ వర్త్ మై డెసిషన్. అందరినీ వదిలేసి వచ్చేంత వర్త్ అంటే హీఈస్ మోర్ దెన్ వర్త్ అనమాట. లిటరల్లీ అంత సపోర్టివ్ హస్బెండ్ ఎవరికి ఉండరేమో అనిపించింది. లైక్ అంత బాగా చూస్తాడు. అసలు అత్తయ్య వాళ్ళకి సీమంతం ఆచారం లేదు, బట్ నా కోసం వీళ్ళంతా ఎంత బాగా చేశారు. నెక్స్ట్ మా పెద్ద మామయ్య, పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి అక్షింతలు అవన్నీ వేశారు. సో ఇంకా అలా అందరూ అక్కడ ఉన్న ప్లేట్ని ఒక్కొక్క ప్లేట్ చేతిలో పెట్టి బొట్టు పెట్టి గాజులేసి సేమ్ ప్రాసెస్ అనమాట. అందరూ ఇంకా అలా చెప్తున్నాను కదా, ఒకళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతూ వాళ్ళ తెచ్చిన లైక్ శారీ కానీ గాజులు కానీ స్వీట్స్ కానీ అవెల్లా ప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఫైనల్గా వాళ్ళందరు తెచ్చిన ఐటమ్స్ని మేము ఇలా పేర్చాము. నా ముందు ఫొటోస్కి చాలా బాగుంటుందని చెప్పి అందరూ బొట్టు పెడుతున్నారు కదా. సో ఫేస్ నిండా కుంకుమ అయిపోయింది, ముక్కు మీద రెడ్గా అయిపోయింది. సిరి వచ్చి మధ్యలో చాలా క్లీన్ చేసింది ఫేస్ కానీ అదంతా. సో చిన్నక్క వాళ్ళు వచ్చి గాజులు అవి వేస్తున్నారనమాట. ఇంకా అలా లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పరిచయాలు ద బెస్ట్గా ఉండిపోతాయి కదా, అలాంటిది ఈ పరిచయం అనమాట. అన్నయ్య నా లైఫ్లోకి రావడం, ఒక స్ట్రేంజర్గా పరిచయం అయ్యి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ బ్రదర్గా అయితే మారిపోయారు. లిటరల్లీ బ్రదర్ లేరు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ప్రతి విషయంలో మాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటూ మాకు ఒక స్ట్రెంగ్త్ లాగా అనమాట అన్నయ్య అయితే మాతో ఉన్నారు. అండ్ చిత్ర వచ్చిందనమాట. ఆల్రెడీ చిత్ర కోసం నేను వేరే వీడియోస్లో కూడా చాలా చెప్పా కదా. సో చిత్ర కూడా వచ్చింది ఆ రోజు. తను కూడా లైక్ శారీ, బ్యాంగిల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చింది. నా రిసెప్షన్ తర్వాత మళ్ళీ ఫంక్షన్కి ఇది రావడం సో చాలా హ్యాపీ అనిపించింది అది చూడంగానే. ఇంకా అలాగే దాంతో కూడా ఫొటోస్ అవి తీసేసుకున్నాను అనమాట. కాకపోతే ఎవరితో కూర్చుని ఎక్కువసేపు మాట్లాడడానికి అవ్వలేదు. ఓ పక్కన ఇక్కడ నాకు ఫొటోస్తోనే సరిపోతుంది. నెక్స్ట్ జనిత కూడా వచ్చింది. లైక్ లిటరల్లీ ఎవరు స్కిప్ చేయకుండా వచ్చారు. ఐ వాజ్ హ్యాపీ. లైక్ ఫ్రెండ్స్ అంతా వచ్చారనమాట. అది కూడా సేమ్ అన్నీ తీసుకొని వచ్చింది. సో ఇంకా అలా నేను, చిత్ర, జనిత, నేను కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్. కానీ ఆన్లైన్లోనే మేము మాట్లాడుకున్నది మోస్ట్లీ. ఇద్దరిని సపరేట్గా కలిసా, ఇద్దరిని కలిపి కలవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ మేము కలిసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ బెన్ వాళ్ళు కూడా వచ్చారు, సాహిత్య వాళ్ళు కూడా వచ్చారు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నాకు అదే హ్యాపీ అనమాట. నెక్స్ట్ ఇంకా జ్యోతక్క వాళ్ళు వచ్చి రాస్తున్నారు గంధం అది గట్ట. నేను యాక్చువల్లీ నెయిల్ పాలిష్ వేసుకోవడం మర్చిపోయాను. సో చిన్నగా అప్పటికప్పుడు నెయిల్స్ ఒకటే ఆడ్గా కనిపిస్తున్నాయని అక్కడికక్కడ నెయిల్ పాలిష్ వేస్తుంది. నాకు భలే క్యూట్ అనిపించింది. అక్క గుర్తుపెట్టుకుని తీసుకొచ్చేసింది. నెక్స్ట్ పిల్లలందరితో ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా పెద్దవాళ్ళు మ్యాక్సిమం అందరు అయిపోయారు. ఇంకా లాస్ట్లో హారతి ఇస్తారు కదా, ఇంకా అలా ఆడబడుచులతో హారతి అయితే ఇప్పిస్తున్నారు. హారతి అంతా ఇప్పించి ఫొటోస్ అన్నీ దిగాక కెమెరామెన్ పూలన్నీ గాల్లోకి ఎగరేసి ఫోటో తీద్దామని చెప్పి అందరూ చేత్తో పూలు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. సో ఇంకా ఇలా ఎగరేయడానికని చెప్పి అది అందరూ మొత్తం లేడీస్ అందరినీ గ్యాదర్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ అంటేనే ఫ్యామిలీ ఫోటో పక్కాగా మ్యాండేటరీ. ఏ ఫంక్షన్ అయినా ఫ్యామిలీ ఫోటోతోనే ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఫ్యామిలీ ఫోటో కోసం అందరం అయితే గ్యాదర్ అయిపోయాము. నెక్స్ట్ అంకుల్ ఆంటీ కూడా వచ్చారు. అందరితో ఫోటో దిగి మారేనితో ఫోటో దిగకపోతే ఎలా, వాటినంతలా రెడీ చేశాక సో వాడిది నాది ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. లిటిల్ రైనీ ఛానల్లో చూడండి. వాడి షర్ట్ కానీ నాకు కానీ పిక్స్ బాగున్నాయి. సో ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.